బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణలో అధికార పార్టీకి జోడు గుర్రాలుగా పార్టీ శ్రేణులు భావించాయి. అధిష్టానం ఆశించింది అదే. కానీ రేవంత్, మహేష్ గౌడ్ మధ్య దూరం పెరిగిందన్నది లేటెస్ట్ హాట్ టాపిక్. ఈ అంశమే గాంధీ భవన్ వర్గాల్లో అధికార పార్టీ శ్రేణుల్లో వాడివేడి చర్చకు దారితీస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో పీసీసీ చీఫ్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారంటూ తాజా కాంగ్రెస్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఆసక్తికర చర్చకు కూడా దారితీస్తోంది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చిచ్చు మొదలైనట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి పెద్దలుగా ఉన్న పెద్ద మనుషుల మధ్య దూరం పెరుగుతుందన్న షాకింగ్ న్యూస్ చెప్తున్నాయి హస్తం శ్రేణులు. రేవంత్ అనుచరుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నే పీసీసీ చీఫ్ గా ప్రమోట్ చేసింది కూడా సీఎం అని అందరికీ తెలుసు. అలాంటిది ఇద్దరి మధ్య వచ్చిన సంబంధాలపై రెండు గ్రూపుల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. అది కూడా ఈ మధ్య హైదరాబాద్కు వచ్చిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలోనే మహేష్ గౌడ్ పనితీరుపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజల నుంచి అంతంత మాత్రమే స్పందన వస్తోందని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. రైతు భరోసా సరిగ్గా అమలు కావడం లేదన్న భావన ప్రజల్లోకి గట్టిగా వెళ్ళిందంటున్నారు. ఇక రుణమాఫీ కూడా పూర్తిగా కాలేదని హస్తం నేతలే ఒప్పుకుంటున్నారు. చేశామంటే చేశాము, రాని రైతులకు రాకుండా పోయిందంటున్నారు. అటు 500 రూపాయల గ్యాస్ కూడా ఎవరికి వస్తుందో, ఎవరికి రావడం లేదో కూడా క్లారిటీ లేదంటున్నారు. గృహజ్యోతి కూడా తెల్ల రేషన్ కార్డున్న వారికి అమలు కావడం లేదని ప్రజల్లో అసహనం ఉందంటున్నారు. కొద్దో గొప్ప ఫ్రీ బస్సు అమలవుతున్న ఆర్టీసీ తీరుపై పురుషులు మాత్రం మండిపడుతున్నారని రేవంత్ వ్యతిరేక వర్గం హైకమాండ్ దృష్టిలో పడేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే సంక్షేమ పథకాల అమలుపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న కౌంటర్లకు రీకౌంటర్ లేదని స్వయంగా సీఎం రేవంత్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు సరిగ్గా స్పందించడం లేదని, ఒకరిద్దరు స్పందించినా అంతగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లడం లేదన్న భావన రేవంత్లో ఉందంటున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ హైకమాండ్ పెద్దలకు కూడా చెప్పుకున్నారని రేవంత్ టీం చెప్పుకుంటోంది. ఆ తర్వాత కొంత మార్పు వచ్చినా రేవంత్ ఆశించినంత మాత్రం రాలేదంటున్నారు సీఎం అనుచరులు. ఇక రాష్ట్రంలో టీపీసీసీ తరపున కూడా పూర్తి సహకారం అందడం లేదన్నది రేవంత్ అండ్ టీం భావన. ప్రతిపక్షాలకు పార్టీ పరంగా కూడా గట్టి కౌంటర్లు రావడం లేదని రేవంత్ కాంపౌండ్లో మార్పురోగుతోంది. పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 10 నెలలైనా అంచనాలను అందుకోలేదని ఖర్గే దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. అది కూడా ఖర్గే సమక్షంలో జరిగిన టీపీసీసీ పీఏసీ మీటింగ్లోనే సీఎం రేవంత్ ఈ కీలక అంశాలు ప్రస్తావించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న పార్టీ పెద్దలు చెప్పుకుంటున్నారు. అది కూడా ఎమ్మెల్యేల విషయంలో పీసీసీ చీఫ్ మెతక వైఖరితో ఉన్నారా? మెతక వైఖరి సీఎం రేవంత్కు నచ్చడం లేదా? మళ్లీ అధికారంలోకి వస్తామో లేదో అనే డౌట్ మొదలైందా? ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద ప్రమాదం ఉందన్న విషయాన్ని ఖర్గే చెవిలో వేసినట్లుగా తెలుస్తోంది. 2028లో తెలంగాణలో అధికారాన్ని కోల్పోతే మళ్లీ 10-15 ఏళ్లు పవర్కు దూరంగా ఉంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారా అన్న ప్రచారం కూడా కలుగుతోంది.